హీరోస్ జనతా గ్యారేజ్ హీరోయిన్ వాళ్ళ డాడీ జనతా గ్యారేజ్ హీరోయిన్ వాళ్ళు వేరే వింటర్కి వచ్చారు కలిసారు ఐటీ వాళ్ళు. గుడ్ మా అమ్మ మా అంటే వచ్చింది కాబట్టి సమయం అన్న గురించి నా 2 నిమిషాలు మా అనుభూతికి చెప్పాలి. ఈరోజు మీరు ఫైట్ మాస్టర్లు సూపర్ ఫైట్ మాస్టర్లు అన్నారంటే ఎనర్జీ ఉండదు రియల్. మా డైరెక్షన్ ఆపేసి ఆ డైరెక్షన్ దిగేవాళ్ళు పడిచారు. దగ్గర ఉందండి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారిని కలవడానికి సీనియర్ హీరో సురేష్ గారు వచ్చారు. నమస్తే సురేష్ గారు. నమస్తే. మేము ఇప్పటిదాకా ఫామ్ టూర్ చేసాం రామ్ లక్ష్మణ్ గారిది. మీరు వస్తున్నారని తెలిసి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతకీ ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి ఏంటంటే థ్యాంక్స్ టు ఐ డ్రీమ్, నాకు బాగా ఎక్స్పోజర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రెండో విషయం ఏంటంటే ఫామ్ టూర్ వచ్చి నేను ఇప్పటివరకు వీడియోలో చూడడమే ఫస్ట్ టైం. నాకంటే ముందు మీరు చూసారు, అదృష్టం చూడబోతున్నాను. ఇద్దరు నా 2 కళ్ళు అన్నగారితో చాలా కలుసుకొని సార్ 2 కళ్ళు 2 బిడ్డలు అన్నారు. అంటే ఎంత గొప్ప మాట ఇది. వీరితో మీ అనుబంధం ఏంటి? మీ ప్రయాణం ఎలా మొదలైంది? నా ప్రయాణం ఫస్ట్ చెన్నైలో నేను చాలా ఫైట్లు చేస్తాను. దాంట్లో 20-25 పైగా ఫైట్లలో వీళ్ళు పాల్గొన్నారు. ఫైటర్స్ గా కొన్నిట్లో వచ్చి ఫైటర్స్ గా, కొన్నిట్లో వచ్చి మాకు ఫైట్ నేర్పించే హీరోలకి విలన్లకి ఫైట్ నేర్పించే అసిస్టెంట్ గా వస్తే నాకు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది అన్యోన్యత. ఒకరి మాట ఇంకొకరి మాట తేడా ఉండదు, ఇద్దరు ఒకే మాటలో ఉంటారు. అది చాలా రేర్ అసలు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళలో ఉన్న తృష్ణ, ఎనర్జీ, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో డిఫరెంట్ గా చేయాలి. అన్నయ్య ఇది చేద్దామా, అన్నయ్య అది చేద్దామా అని 2 సెకండ్లకు ఒకసారి వస్తారు. నాకు నన్ను ఇంత బెండ్ తీసింది ఎవరు లేరు ఇప్పుడు వరకు. అప్పుడు ఏంటంటే నాకు లవర్ బాయ్ గా పేరు. నాకు ఈ లవర్ బాయ్ నుంచి ఎట్లాగైనా మారిపోదాం, ఏదో యాక్షన్ హీరో అవుదాం చాలా కసి నాకు మొదటి నుంచి. సో అందుకే తమిళ నుంచి పారిపోయి తెలుగుకి వచ్చాను నేను. సో ఈ తరుణంలో నాకు దొరికిన ఆణిముత్యాలు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరితో నేను అనుబంధం బాగా పెరిగింది. ఇలా చేద్దాం అలా చేద్దాం అని. నేను హైదరాబాద్ వచ్చి కొంచెం కాలు నిలదొక్కుని నేను నెక్స్ట్ మనం సినిమాల్లో ఫైట్లు ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ నా మనసుకు వచ్చింది, నాకు నా 2 బిడ్డలు మనసుకు వచ్చారు. నేను ఒక యాదృచ్ఛికంగా కలిసినప్పుడు అయ్యో మీలాంటి వాళ్ళ కోసం ఎత్తుకుతున్నాను. శివుడు అనే సినిమాకి ఫస్ట్ అవకాశం. శివుడు అనే సినిమా కాదమ్మా, చిన్న చెప్పాలి. మాకు మేము ఫైటర్ గా ఉన్నప్పుడు ఫైట్ మాస్టర్ విజయ్ అని ఉన్నారు, అందరికి లెటర్ తీసుకెళ్ళాం. రూల్ తీసుకెళ్ళాడు. అయ్యి అదవల్లారా మీరు అవ్వకుండా ఫైట్ మాస్టర్ ఎవరు తీసుకొస్తారేంటి? అప్పుడే వాళ్ళు ముట్టిగా వేసేవాడు. అంటే మాకమ్మ అన్నతోటి ఏంటంటే లేదు మీరు అవ్వచ్చు కదా, ఇంకోటికి రికమెండ్ చేయమంటారు ఏంటి నన్ను మమ్మల్ని అంటుండేది. అన్న ఈ మాట అన్నాడే ఏంటి అనుకున్నాం. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత మాకు ఐడియా వచ్చి గబకని ఫోన్ చేసాం. హైదరాబాద్లో ఉండగా ఫోన్ చేసి అన్న ఫోన్ చేసాం, అన్న ఇట్లా ఫైట్ మాస్టర్ అవ్వాలనుకున్నాను, ఎదవాళ్ళకి ఇప్పుడు బుద్ధి వచ్చింది రండి అని. ఫస్ట్ శివుడి సినిమాకి హైదరాబాద్ 2 బ్యాగులు తీసుకొని గణపతి కాంప్లెక్స్ దగ్గర దిగాం. అక్కడే పక్కనే ఆఫీస్.
అప్పటి వరకు చెన్నైలో పనిచేశారు. చెన్నైలో ఫైట్ మాస్టర్ అవ్వలేదు, ఫైట్ మాస్టర్ అయ్యి ఇప్పుడు వచ్చాం అనమాట. ఇప్పుడు వచ్చి అన్న కాళ్ళకి నమస్కారం తీసుకున్నాం. ఈ రోజు 3 సినిమాలు కంటిన్యూగా చేసాం, అన్నతోటి చేసాం అనమాట. ఈ రోజు ఇంత ఫైట్ మాస్టర్ గా మీరు సూపర్ తోపులు గీపులు అని అంటున్నారే, ఫస్ట్ బిజీ వేసి ఫుడ్ పెట్టిన అన్నగారికి అంటే దేవుడు పెట్టింది. ఎందుకంటే మనం దారి చూపిస్తాం, ఎంత దూరం వెళ్తారనేది వాళ్ళ టాలెంట్ ని బట్టి ఉంది, ఎంత పుష్ చేయబడగలరు అనేది దేవుడి చేతిలో ఉంది. అంతేగాని నేను ఓన్లీ సామాన్యుని మాత్రమే. నాకు వాళ్ళలో టాలెంట్ నాకు కనిపించింది, వీళ్ళని ఎట్లాగైనా పుష్ చేయాలనిపించింది. పుష్ అంటే ఏమిటి, మీరు మిగతా వాళ్ళని రికమెండ్ చేస్తారు, మీరు మాస్టర్ లో అవ్వచ్చు, అదే మాట అన్నాడు. అంటే మాలో ఇదేంటంటే మాలో టాలెంట్ మాకు తెలియదు, నిజంగా భగవంతుడు సాక్షిగా రూలే తీసుకెళ్ళి రియల్ గా ముట్టుకాయలు పడి చేశాడు. ఎదవల్లారా మీకు ఇంత టాలెంట్ మీకు అవ్వకూడదు అంటే మేము ఫైట్ మాస్టర్ అనేది మాకు డౌట్ వచ్చింది. అన్న తర్వాత అప్పుడు ఆలోచన స్టార్ట్ అయ్యింది, ఓ మనం ఎందుకు అవ్వకూడదు అనేది. టాలెంట్ ఉంది, శ్రమ ఉంది, కృషి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫైట్ డిఫరెంట్ గా ఉండాలి అనే తెలివితేట ప్రతి వాళ్ళు మాట్లాడే ప్రతి క్షణం వచ్చి ఫైట్ల గురించి, షాట్ల గురించి, ఏది ఎట్లా చేస్తే బాగుంటుందని ఇదే మాటలు తప్ప ఊర మాటలు లేవు. అది నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే నాకు ఊర మాటలు అంటే ఇష్టం లేదు. ఎవడో ఏదో చేస్తున్నాడు, ఎవరితో ఏదో చేస్తుందంటే ఏదో వాళ్ళకి అయ్యింది చేస్తున్నారు, మనకి ఎందుకండి అవన్నీ. మనకి మనం దేనికి వచ్చాం ఆ పని చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఇది నాకు బాగా సింక్ అయ్యారు వీళ్ళు. సో నాకేమనిపించిందంటే దేవుడు కరుణిస్తే మాత్రం వీళ్ళు చాలా దూరం వెళ్తారనేది నాకు గట్టి మమ్మల్ని మా జీవిత విజన్ అన్న ఊహించారు ఫస్ట్, మాకు తెలియదు ఇది రియల్. మంచి మాస్టర్లు అవుతారు అనుకున్నాను కానీ ఇంత మాస్టర్లు అవుతారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇంటర్నేషనల్లీ ఫేమస్. రామ్ లక్ష్మణ్ అంటే 100% చాలా పెద్ద సినిమాలు ఈ రోజు ప్రపంచంలో చాలా మంది చూస్తున్నారు. వాళ్ళలో ఈ రోజు మంచి మాస్టర్లు, నంబర్ 1 మాస్టర్లు అనుకుంటే రామ్ లక్ష్మణ్ మాత్రమే. తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలెంట్స్. మీరు హీరోలు హీరోయిన్లు వదిలేస్తే యాజ్ ఫార్ యాజ్ టెక్నీషియన్స్ ఆర్ కన్సర్న్, అటు సైడ్ రాజమౌళి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మాకు యాక్షన్ కి మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను, మా రామ్ లక్ష్మణ్ చాలా స్థాయిగా పేరు నిలిపారు. అది ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరైనా విధేయంగానే ఉంటారు, వంగి దండాలు పెడతారు, కష్టపడతారు. కానీ ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత, ఇంత పెద్ద ఫైట్ మాస్టర్స్ అయిన తర్వాత కూడా ఇంత ఒబీడియంట్ గా, ఇంత వీర విధేయులుగా ఉండడం అనేది వీళ్ళకే చెల్లిందేమో. మీరేమంటారు సురేష్ గారు? నేను దీని గురించి ఒక విషయం చెప్తాను. నేను చాలా సినిమాలు చేశాను, చాలా మందితో నేను వర్క్ చేశాను. హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, ఒక కెమెరామెన్, డైరెక్టరు, లేకపోతే ఒక ఎడిటరు, ఫైట్ మాస్టర్, ఎవరైనా కానివ్వండి. నేను హీరోగా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఒకలాగా ఉండేది. ఆ తర్వాత నేను హీరో మార్కెట్ తగ్గినప్పుడు ఒకలాగా ఉండేది, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒకలాగా ఉండేది. ఆ తర్వాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఒకలాగా ఉండేది. ఆ తర్వాత నేను సినిమాల నుంచి బయటకు వచ్చి నేను సీరియల్స్ ప్రొడక్షన్ చేసేటప్పుడు అప్పుడు ఒకలాగా ఉండేది. మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉండేది. కానీ దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మాత్రం వీళ్ళిద్దరూ నన్ను సంబోధించడం కానీ, నాతో మాట్లాడడం కానీ ఏ మాత్రం తేడా లేదు. ఇది తల్లి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను, ఇది మాత్రం నిజం. దీనికి నేను లైఫ్ లాంగ్ ఫిదా, వీళ్ళిద్దరికి ఫిదా, అంతకన్నా మాట్లేదు. ఆడి ముత్యాలండి, స్వచ్ఛమైన మనుషులు. నిజంగా ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఇలా ఉన్నారా? ఇంకా పాతకాలం మనుషుల్లాగే కూడా అనిపిస్తుంది. ఎన్నో చూసొచ్చారు కదా వీళ్ళు. అయితే మీరు కొత్త జనరేషన్ ఫైటర్స్ ని కూడా నాకు వీళ్ళిద్దరు నచ్చని ఒక విషయం, చాలా పెద్ద విషయం ఉంది, నచ్చంది, అస్సలు నచ్చదు. తప్పుని కాళ్ళ మీద పడిపోతారు. మనకి పబ్లిక్ నా వయసు తెలియకూడదని ట్రై చేస్తారు. ఈ టైంలో వచ్చి నా పరువు తీయడం లాంటిది స్వతహాగా కాళ్ళ మీద పడ్డా నాకు ఇష్టం. వీళ్ళు ఏదో ప్రేమగా ఆప్యాయంగా పడుతున్నారు, బట్ అది మనకి పబ్లిక్ లో మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. సో ఇది వచ్చా నేను సభాముఖంగా చెప్పుకుంటాను. తెలియకుండా తల్లి అంటే నేనేంటంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు కూడా మాకు అంటే మనుషుల్లో టాలెంట్, అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది. అది కొంచెం సమయం సందర్భాలు వస్తుంది. ఒకసారి సమయం టాలెంట్ ఉండొచ్చు, అది మధ్యలో ఆగిపోవచ్చు. కానీ ఆగిపోయినప్పుడు డిప్రెషన్కి వెళ్ళి, డ్రింక్ తోటి వెళ్ళి ఆరోగ్యం చెడగొట్టుకొని చాలా మంది నా ప్రేక్షకులు, ఆర్టిస్టులు కాబట్టి, ఎనీ టెక్నీషియన్ కాబట్టి చూసాం. కానీ అన్నం చూసిన తర్వాత మేము నేర్చుకునేది ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ జిమ్ చేసి అసలు ఆమ్స్ మళ్ళీ టైట్ చేయండి, ఒక్క మాల చూడండి. అంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు అని మళ్ళీ రీఎంట్రీ ఎంటర్ అయ్యి ఆ బాడీ అలా చుమ్ముగా తయారయ్యి అది తమిళ్లో 2-3 సినిమాలు కమిట్ అయ్యారు, తెలుగులో చేస్తున్నారు. చూస్తున్నా నా ప్రేక్షకు దేవుళ్ళారా,
గొప్ప మహానుభావుడు, గొప్ప నటుడు, ఆ ఎన్నో సినిమాలు చేసి ఎన్నో అనుభవాలు పొందిన మనిషి అన్నమాట. మీకు అన్నను చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అని మంచి క్యారెక్టర్ చేసి కరెక్ట్గా వాడుకోండి అని మనస్ఫూర్తి ఈ సందర్భంగా చెప్పుకో. ఆశీర్వాదాలు. అదే అంటే ఇది సినిమా కళామ తల్లి కదా, అంటే నేను కళామ తల్లిని ఎంత నమ్ముకొని ఎంత అంటే నేను అంటుంది నమ్ముకోవటం అని కాదు అన్నగారు, నమ్ముకున్న తర్వాత దాని తగ్గ ఆచరణలో దిగావు కదా. ఆ ఫిట్నెస్, ఆ బాడీ చూడు ఎంత యూత్ఫుల్ గా ఉన్నారు. అర్థమైందా? ఇలాంటి సందర్భంగా మేము అన్నను కలుసుకొని అన్నారు, దానికి వీళ్ళు మార్గదర్శనం. మేము అప్పుడప్పుడు పట్టాలు దిగి మళ్ళీ పట్టాలు ఎక్కి అవును. నేను నిజంగా నిన్న మేము అనుకున్నప్పటి నుంచి నేను రాత్రి మా వైఫ్ కి చెప్పడాలు, మా మదర్ కి చెప్పడాలు అంటే, మా మదర్ రామలక్ష్మణ అవునా వాళ్ళ పక్కన ఉన్నారా, అవునమ్మా అరగంట అంటుంటే వాళ్ళు ఎక్సైట్ అయిపోయి. సో వాళ్ళకు ఎక్కడ మా పరిచయం, నేను పరిచయం చేశాను అవన్నీ ఏం తెలియదు. దృష్టిలో ఏంటంటే రామలక్ష్మణ్ అంటే వాళ్ళని ఆయన నేర్పిన నడకది సినిమా అంటే ఇష్టం నడవండి. ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలే, పంటి నొప్పి అని మీరు రాగానే చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఎనర్జీ పాస్ అయింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ.